అందరికీ నమస్కారం. 'జువ్వి చెట్టు ఆత్మ' అనే చందమామ కథ చెప్పుకుందాం. 800 ఏళ్ల కిందట విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి 33 మండపాలు ఉండేవి. గోపురం మీది బొమ్మలు, గుడి లోపలి విగ్రహాలు కలిసి మొత్తం 33,333 స్వరూపాలు అని వాడుక. ఈ గుడి కట్టకముందు ఆ సమీపంలో ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు ఉండేది. ఆమడ దూరం వ్యాపించిన దాని నీడన చిన్నపిల్లలు ఆడుకునేవాళ్ళు. బాటసారులు అక్కడ విశ్రమించి అలసట తీర్చుకునేవారు. గ్రామ పెద్దలు తీర్పులు తీర్చేవారు. ఇలా ఉండగా వంతెన ఒకటి నిర్మించడానికని ఈ జువ్వి చెట్టు పడగొట్టమని రాజుగారి ఆజ్ఞ అయింది. ఆ ఊరిలోని ఆ జువ్వి చెట్టు సమీపాన మదన్వుడనే ఒక రైతు ఉండేవాడు. 100 ఏండ్లు నిండిన ఈ మహావృక్షాన్ని కొట్టివేయడమా? ఎంతమంది జీవులకు ఇది అండగా ఉంటున్నది? ఎన్ని ప్రాణులకు ఇది ఆనందాన్ని కలిగిస్తున్నది? ఇటువంటి దాన్ని కొట్టడానికి చేతులెలా వస్తాయి? దీనిని కొట్టవద్దు. దీనికి బదులు ఎంత కలప కావలిస్తే అంత మా తోటలో చెట్లు కొట్టుకుని వినియోగించుకోండి అని అతడు రాజుకు మనవి చేసుకున్నాడు. రాజు సమ్మతించాడు. అంతటితో ఈ సమస్య ఆగిపోయింది. కొన్నాళ్ళైన తరువాత ఒక సాయంకాలం సుధన్వుడు పొలం నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా జువ్వి చెట్టు కింద త్రిలోక సుందరి అనదగిన ఒక చిన్నది కనబడింది. ఆమె అపురూప సౌందర్యానికి అతడు నివ్వెరపోయాడు. అతడు పలకరిద్దామని అనుకునేటంతలో ఆమె అదృశ్యమైపోయింది. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. చిత్రమైన ఈ చిన్నది ఎవరు? ఈ సమస్యే అతని మనస్సును పూర్తిగా ఆవరింపచేసింది. మరునాడు మామూలుగా పొలం వెళ్ళాడు. కానీ పని తోచలేదు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చిన్నది కనిపించింది. ఆశ్చర్యపోయాడు. సుధన్వా, నీ తాత తండ్రుల నుండి నిన్ను నేనెరుగుదును. నీ కుటుంబం మంచి సాంప్రదాయం కలది. నీవు మంచి హృదయం కలవాడవు. ఒక్క వాగ్దానం చేస్తే నిన్ను పెళ్ళాడి నీ చరణదాసిగా ఉంటాను అని తన మనస్సు వెల్లడించింది. నేను చేయవలసిన ఆ వాగ్దానమేమిటో చెప్పు అన్నాడు సుధన్వుడు. అందుకు ఆమె, ఎన్నడూ నా పుట్టు పూర్వోత్తరాలు నీవు ప్రశ్నించకూడదు. పని కలిగినప్పుడు నా అంతట నేనే చెబుతాను అన్నది. అతడు అంగీకరించాడు. వారికి వివాహమైంది. ఏడాది కల్లా పనసపండు వంటి ఒక బిడ్డడు పుట్టాడు. బిడ్డడికి 5 ఏళ్లు వచ్చాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. ఇంతలో మునపటిలాగానే మళ్ళీ రాజాజ్ఞ వచ్చింది. విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని, అందుకుగాను ఈ జువ్వి చెట్టు కలపే కావాలని, ఇందుకెవరు ఆటంకపరచకూడదనీను. పనివాళ్ళు వచ్చారు. పదునైన గొడ్డలు తెచ్చారు. చకచక చెట్టు కొట్టివేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో కనుపండువగా ఆ ప్రదేశమంతా నివసిస్తూ ఎట్టి ప్రతిఫలము ఆపేక్షించకుండా లక్షలాది జీవులకు ఆశ్రయమిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ ఉండే ఆ మహావృక్షాన్ని తమ వాడి గొడ్డలతో చకచకా కొట్టివేస్తున్నారు. రాజాజ్ఞ అనడానికి ఎవ్వళ్ళ వల్ల అవుతుంది. మరికొన్నాళ్ళు గడిచాయి. ఒకనాటి రాత్రి చెట్టు కొట్టే శబ్దం వినిపించింది సుధన్వుడికి. భార్య వచ్చి అతని పక్కలోనే కూర్చుని ఉన్నది. కళ్ళనీళ్లు కడవల కొద్దీ ఆమె చెక్కిళ్లపైన జారుతున్నాయి. సుధన్వా, ఇది కల కాదు సుమా. నేను చెప్పే మాటలు నమ్ము. నా మాట యందు గౌరవం ఉంచావు. ఈ 6 ఏళ్ల నుండి నా చరిత్ర అడగకుండా ఊరుకున్నావు. అయితే ఆ రహస్యం వెల్లడించవలసిన అవసరం ఇప్పుడు కలిగింది. నేను ఈ మహావృక్షం యొక్క ఆత్మను. నిన్ను చిరకాలం సేవించుకొని సుఖపెడదామనుకున్నాను. కానీ విధి విలాసం వేరుగా ఉన్నది. పనివాళ్ళు కొట్టే ఒక్కొక్క గొడ్డలి దెబ్బ చెట్టుకు కాదు, నా శరీరానికి తగులుతున్నది. నేను భరించలేకుండా ఉన్నాను. నాకు కాలం సమీపించింది. ఇంకా కొంచెం సేపట్లో చెట్టు పడిపోతుంది. నేను చచ్చిపోతాను. చిట్టివాడి చేష్టలు కల్లారా చూడగలననుకున్నాను. కానీ నాకు ప్రాప్తం లేదు. నా పేరుగా వాణ్ణి జాగ్రత్తగా పెంచుకో. నీవు మంచి హృదయం కలవాడవు. నిన్ను దైవం కాపాడుతాడు. నాకు సెలవు అంటూ భర్త పాదాలకు భక్తితో నమస్కరించి అంతర్హితురాలయ్యింది.
సుధన్వుడు లేచాడు. బిడ్డడు కూడా లేచాడు. తల్లి కోసం ఏడ్చి రాగాలు పెట్టాడు. పాపం తండ్రి ఓదార్చాడు. తండ్రి కొడుకులు చెట్టు ఉండే ప్రదేశం చేరుకున్నారు. అప్పటికప్పుడే పనివాళ్ళు చెట్టు కొట్టివేశారు. సంపద అంతా చెలిపివేసి గుట్ట వేశారు. బ్రహ్మాండమైన మొండెం భూమి మీద పడి ఉన్నది. సుధన్వుడు కొడుకు ఆ దృశ్యం చూసి వలవల ఏడ్చారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రక్కనున్న నదిలోకి ఆ మాను దొర్లించుకుపోవాలి. 100 మంది కలిసి తోశారు. మాను కదలలేదు. ఊర్లో అందరూ వచ్చి కదిలించారు. అది బెనకలేదు. పై గ్రామాల నుండి మహాబలశాలులు ఎంతోమంది వచ్చారు. ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఏమిటి విడ్డూరం? అందరూ తెల్లబోయారు. ఆ రాత్రి రాజుకు కల వచ్చింది. సుధన్వునికి ఆ మహావృక్షానికి గల సంబంధం వెల్లడి అయింది. వెంటనే రాజు మేల్కొన్నాడు. చెట్టు కొట్టవద్దని సుధన్వుడు ఎందుకు ప్రాధేయపడ్డాడో ప్రజలకు తెలియజెప్పాడు. ఇప్పుడేమనుకుంటే ఏమున్నది? రాజు సుధన్వుడి క్షమాపణ కోరాడు. సుధన్వుని సలహా పైన అతి వైభవంగా పూజలు ఉత్సవాలు జరిపించారు. మాను మళ్ళీ కదిపి చూశారు. కదలలేదు. అప్పుడు సుధన్వుడు బిడ్డడితో, నాయనా, అమ్మను పలకరించు. తండ్రి, నీవంటే ఆమెకు ప్రాణం. నీ మాట కాదనలేదు అన్నాడు. తండ్రి కోరిన ప్రకారం అప్పుడు చిట్టివాడు మానుపైన చెయ్యి వేసి అమ్మా, అమ్మా అని పిలిచాడు. ఆ వెంటనే మాను కదిలింది. వేల కొద్దీ బలశాలులు మెటకరించలేని ఆ మాను చిట్టివాడు చెయ్యి వేయగానే ఇట్టే కదలడం చూసి అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై జలజల కన్నీరు రాల్చారు. తరువాత ఆమె పేరుతోనే రాజు ఆ జూవి చెట్టు కలప ఉపయోగించి ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు. విక్రమరాజపురంలో 800 ఏండ్ల క్రిందట 33 మండపాలతో 33,333 విగ్రహాలతో వెలసిన ఆ గొప్ప దేవాలయం అదే. కథ సమాప్తం. తిరిగి వచ్చిన కారణం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు ఒకప్పుడు ఆదిశేషు పైన పడుకొని లక్ష్మీదేవి పరిచర్యలను పొందుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు ఎందుకో గాని హఠాత్తుగా లేచాడు. లేచి ఒక్క త్రుటిలో అదృశ్యమయ్యాడు. ఇది చూసి లక్ష్మి కంగారు పడింది. లక్ష్మి కంగారు పడడంతో స్వర్గలోకమంతా అల్లకల్లోలమైంది. ఏమీ పాలుపోక లక్ష్మి బ్రహ్మకు మహేశ్వరునికి కబురు పంపి రప్పించింది. వీళ్ళందరూ ఈ విధంగా గుంజాటన పడుతూ ఉండగానే శ్రీ మహావిష్ణువు మళ్ళీ వచ్చేసి యథాప్రకారం పడుకున్నాడు. ఈ వింత చేష్టకు కారణం అడగాలని లక్ష్మికి నోటి వరకు వచ్చింది. కానీ కంగారుతో తను చేసిన పనికి తనే సిగ్గుపడి ఊరుకుంది. ఇంతలో ఈశ్వరుడు ఊరుకోక విష్ణుమూర్తిని విశేషాలు చెప్పమని కోరాడు. అందుకు విష్ణువు, విశేషాలకేమున్నాయి? ముక్తీశ్వరం అనే గ్రామంలో రామయోగి అనే భక్తుడున్నాడు. అతడు మార్జాల కిషోర న్యాయంగా నన్నే నమ్ముకొని ఉన్నవాడు. సంపన్న గృహస్థుడైనటువంటి ఆ రామయోగి ఆవు ఇప్పుడు కట్టు తెంచుకొని రైతు గురవయ్య పొలంలో పడింది. ఈ సంగతి గుర్తెరిగి అతడు ఆవును వెతుక్కుంటూ ఊరంతా చుట్టబెట్టాడు. చివరకు ఊరి పొలిమేరకు పోయి చూడగా అప్పటికే చేనులో పడిన ఆవును గురవయ్య చితకగొట్టడము, తరిమి వేయడము కూడా జరిగింది. రామయోగి వెళ్ళి గురవయ్యకు నీతులు ధర్మాలు బోధించసాగాడు. గురవయ్య మండిపడి ఆవును కొట్టిన కర్రతోనే రామయోగిని చితకబాదాడు. ఒక్కొక్క దెబ్బ వంటి మీద పడినప్పుడల్లా రామయోగి నారాయణ, గోవింద, శ్రీహరి అంటూ నన్ను స్మరిస్తూ వచ్చాడు. ఆ పిలుపులు వినబడే నేను లేచి వెళ్ళాను. అప్పుడు అందరూ ఆత్రంతో మరి వెంటనే తిరిగి వచ్చేశారేమిటి అని ప్రశ్నించారు. అందుకు విష్ణువు మంచి ప్రశ్నే వేశారు. నేను వెళ్ళి రక్షించుదామనుకునేటంతలోనే నా భక్తుడు ఓర్మి పట్టలేక రైతు వానితో కలయబడ్డాడు. తమకంలో నన్ను స్మరించడమే మరిచి మర్కట కిషోర న్యాయంగా వర్తించాడు. కనుక నా పని తీరింది కదా అని వచ్చేశాను అని చెప్పి ముగించాడు. ఎవరిళ్లకు వారు వెళ్ళారు. ఇంత చెప్పినప్పటికీ లక్ష్మికి రామయోగి కథ సరిగా బోధపడింది కాదు. నాథ, ఇందాక న్యాయం న్యాయం అంటూ 2 సార్లు ఉటంకించారే, అదేమిటో నాకు తెలియచెప్పండి అని కోరింది. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు. లక్ష్మి,
భక్తుడైన రామయోగి మొదట్లో మార్జాల కిషోర న్యాయంగా నన్ను నమ్ముకున్నాడు. అనగా పిల్లి పిల్ల తల్లినే నమ్ముకొని ఉండడం చేత తల్లి దానికి ఎన్నడూ అపాయం కలగనీయదు. జాగ్రత్తగా నూట ఖర్చుకొని తీసుకుపోతుంది. అలానే నన్ను నమ్ముకున్న భక్తుని మొర చెవిన పడగానే నేను ఆకస్మికంగా లేచి వెళ్ళాను. కానైతే అతడు రైతుతో కలియబడడంతో మర్కట కిషోర న్యాయంగా వర్తించాడు. అనగా కోతిపిల్ల తల్లిని గట్టిగా కౌగలించుకొని ఉంటుంది. అది తన చేతి పట్టునే నమ్ముకుంటుంది. కనుక పట్టు సడలిందా ఎప్పటికైనా దానికి అపాయమే. తన బలమే అది నమ్ముకోవడం చేత తల్లికి దాని బాధ్యత లేదు. అలానే ఇప్పుడు రామయోగి తన బలం చూసుకొని రైతు మీద కలియబడ్డాడు. కనుక నేను పోయి రక్షించాల్సిన భారం తప్పిపోయింది. భక్తులకు భగవంతుడికి సంబంధించిన ఈ మహత్తర న్యాయాలు రెండు తెలుసుకుని లక్ష్మీదేవి చాలా సంతోషించింది. కథ సమాప్తం. శుభం.